హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు A to Z. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రెగ్యులర్గా అప్పుడప్పుడు ఏంటంటే కూరగాయలు కొన్ని అయితే మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే అట్లీస్ట్ మనకి ఒక పూట కూర కూడా అవ్వదు అనమాట. కూరగాయలు అంటే బెండకాయలు 2 మిగిలిపోవడం, దొండకాయలు కొన్ని మిగిలిపోవడం, అరటికాయ అలా ఏదో అంటే అవన్నీ కలిపి సాంబార్ లాగా మనం చేసేసుకుంటాము. సాంబార్ ఒకవేళ రెగ్యులర్గా సాంబార్ ఎందుకులే వేరేలా ఎలా అయినా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మూకిట పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మన దగ్గర ఉన్న మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదండి, ఆ కూరగాయలు అయితే వేసేసుకున్నాను అనమాట. చక్కగా వేసేసుకొని అంటే మాకు మిగిలిన ఏంటంటే అరటికాయ అలాగే బంగాళదుంప ఒకటి మిగిలింది ఉంది. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు 2-3 ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, అలాగే అవన్నీ కలిపేసి ఇలా వేస్తామన్నమాట. సో ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని అలాగే టమాటాలు అనమాట ఒక 2-3 టమాటాలు అయితే వేసేసుకొని బాగా మగ్గనించేయాలన్నమాట. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనించి తర్వాత చింతపండు కొంచెం లైట్గా వేసుకున్నాం అనమాట. నెట్స్ బాగా మరిగించిన తర్వాత కొంతమంది ఏంటంటే కొంచెం తీపి కూడా కొంచెం ఇష్టపడతారు అన్నమాట. అందులో బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడైతే మేము వచ్చేసి బెల్లం ఏం వేయలేదన్నమాట. సో ఇదండి చూడండి, ఇంకా లాస్ట్లో వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.